బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఈరోజు ఈ హాల్లో ఉన్నటువంటి తెలుగు భాషా ప్రేమికులను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా నేను చాలా కార్యక్రమాలకు వెళ్ళాను. ఏదో కొద్దిమంది మొక్కుబడిగా వచ్చేవాళ్ళే కనిపిస్తారు, కానీ వాళ్ళ ఈరోజు ఈ హాల్ అంతా ఫుల్ అయిపోవడం చూస్తుంటే విజయవాడ కృష్ణా జిల్లాలో భాషా ప్రేమికులు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. వీళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మీ భాష మీద ఉన్న ప్రేమ ఇదే విధంగా కొనసాగి ఈ తెలుగు భాష కలకాలం బతికుంటాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు భాష మీద ప్రేమ ఎలా కలిగిందంటే, చాలామంది ఈ తరంలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ ఎప్పుడైతే మన జీవన విధానంలో వచ్చేస్తుందో తెలుగు రాయటం, తెలుగు చదవటం మర్చిపోతున్నాం. ఇవాళ కొత్త జనరేషన్ పిల్లలు ఎవరూ కూడా తెలుగు చదవటానికి అంత ఇష్టం చూపించట్లేదు. దానికి కారణం తల్లిదండ్రులను చెప్పుకోవాలి, లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను చెప్పుకోవాలి ఈ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో. కానీ తెలుగు భాష ద్వారా కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, తెలుగు భాష మీద వాళ్ళు సంపాదించుకోవచ్చు అని మా తెలుగులో ఉన్న చాలామందికి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి వచ్చిన భాష తెలుగే. తెలుగు ద్వారా వాళ్ళ జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని కల్పించింది మా తెలుగు వన్ సంస్థ. నాకు తెలుగు మీద ప్రేమ ఎలా కలిగిందంటే, చిన్నప్పుడు నేను ఢిల్లీలో చదువుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉత్తర భారతీయులందరూ కూడా మన సంబోధించేది ఏమని సంబోధించేవాడో తెలుసా? మద్రాసి అని పిలిచేవాడు. ఇది నేను చెప్పేది 80కి ముందు. నేను చదువుకుంది తెలుగు స్కూల్లోనే, ఢిల్లీ తెలుగు ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళ స్కూల్లోనే. కానీ అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఉత్తర భారతీయులందరూ కూడా తెలుగు వాళ్ళని అరే మద్రాసీ రావు అని పిలిచేవాడు. అరే మేము మద్రాసీ కాదురా బాబు, మేము తెలుగు అంటే తెలుగు క్యా హై తుమ్ మద్రాసీ అనేవాడు. అటువంటిది 83 తర్వాత మార్పు వచ్చింది. ఆ రోజు జరిగిన అవమానం ఎప్పుడైతే మన ఉనికిని ప్రశ్నార్థకరం అవుతుందో అప్పుడు మన జాతి మీద మనకు ప్రేమ చాలా ఎక్కువ అవుతుంది. మేము ఉదాహరణ అదే. తెలుగు అనేది నా మనసులో చిన్నప్పుడే గట్టిగా నాటుకుపోయింది. అక్కడి నుంచి తర్వాత ఉద్యోగం చేసి వ్యాపారంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు నేను కూడా అనుకున్నా, తెలుగుకు సంబంధించింది ఏదైనా చేస్తే పోతుంది, ఇంత పెద్ద తెలుగు జాతి ఉందని. అలాగే తెలుగు వన్ అనే సంస్థ స్థాపించి దానికి అనుగుణంగా మీడియా రంగంలో మొట్టమొదటిసారిగా డిజిటల్లో ఇండియాలోనే వచ్చిన మొట్టమొదటి సంస్థ మా తెలుగు వన్. తెలుగు వన్ అనే పేరు పెట్టింది కూడా ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఒకటో స్థానంలో ఉండాలి, తెలుగు వాళ్ళు అందరూ ఒకటిగా ఉండాలని చెప్పి తెలుగు వన్ అనే నామకరణం చేయడం జరిగింది. సో అది చెప్తూ గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆ రోజుల్లోనే వ్యవహారిక భాష, గ్రాంధిక భాష మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని గుర్తించి భాషని సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చేసిన పోరాటం ఆయనకి తరతరాలు గుర్తుపెట్టుకుంటాయి. వాళ్ళ మనవరాలు గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ప్రతి తెలుగువాడి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత గుర్తింపు తీసుకొచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు. నేను చెప్పినట్టు మద్రాసి అని పిలిపించుకున్న మేమే తర్వాత తెలుగు ఆంధ్ర అని పిలిపించుకున్నాం, అదే ఉత్తర భారతదేశంలో. అలా మనకు గుర్తింపు వచ్చింది. సో ఆ గుర్తింపుని ఇంకా కలకాలం కొనసాగాలంటే ఇక్కడున్న ఎక్కువ మందిలో నడి వయసులు ఎక్కువలో ఉన్నారు. యువత ఎక్కువగా ముందుకు రావాలి, యువత భాషను ప్రేమించాలి, పోషించాలి. అది జరిగిన రోజే భాష కాలం బతుకుంటుంది. కాబట్టి దానికి సంబంధించి నేను మా తెలుగు వన్ తరఫున కృష్ణ గారు మేము ఒక ప్రయోగం చేస్తున్నాం త్వరలోనే. భాషా రచయితలందరికీ కూడా ప్రపంచానికి పరిచయం చేద్దాం, రచయితలు ఏమేమి రచన చేశారు, ఏం చేశారు అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొద్దామని ఒక ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే అది మీ అందరి ముందుకి మా తెలుగు వన్ ద్వారా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకొకటి మా తెలుగు వన్ అనేది ఒక టాలెంట్ ప్లాట్ఫామ్. దాంట్లోనే నేను తెలుగు వన్ పెట్టిన రోజే గ్రంథాలయం అని ఒక శీర్షిక పెట్టాను. చాలామంది కవులు, రచయితల పుస్తకాలు దాంట్లో అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఇవాళ పబ్లిషింగ్ హౌసెస్ అన్నీ అవుట్ ఆఫ్ బిజినెస్ అయిపోయినాయి, ఇవాళ అన్నీ చాలా వరకు మూతపడిపోయినాయి. ఒకప్పుడు విజయవాడలోనే ఎన్నో పబ్లిషింగ్ హౌసెస్ ఉండేవి, ఇవాళ 2, 3 ఉండొచ్చు. అందరు రచయితలకి అందుబాటులోకి రాదు. కాబట్టి
ఇవాళ ఫిజికల్ బుక్ ఫామ్లో రాదేమో, కానీ ఈ బుక్ పబ్లిష్ చేసుకోవచ్చు. ఇది వెసులుబాటు మేము తెలుగువంతల్లో మీ అందరికీ రచయితలందరికీ కల్పిస్తామని చెప్పి, అలాగే కవులు, కళాకారులు, రచయితలు, గేయకారులు అందరికీ కూడా ఎటువంటి మీలో టాలెంట్ ఉన్నా సరే, తెలుగుకు సంబంధించి మాత్రమే, మిగిలిన భాషలకు సంబంధించింది కాదు, ఏ టాలెంట్ ఉన్నా సరే దాన్ని మేము ప్రోత్సహించి మీకు ఒక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన బిక్కి కృష్ణ గారికి, వారి కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.